వంగవీటి రాధాకృష్ణను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టీడీపీలో రాధాకు టికెట్ అన్నది లేకుండా పోయింది. ఆయన ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ సీట్ బోండా ఉమాకు కేటాయించారు. అలాగే విజయవాడ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కే ఇచ్చారు. మరోవైపు విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకు కేటాయించున్నారు. ఇక విజయవాడలో ఏ ఒక్క సీటు కూడా రాధాకు లేనట్లే. దాంతో ఆయన వర్గం గరం అవుతుంది. పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతున్న తమ నేతకు టీడీపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తుందని రాధా అనుచరులు మండిపడుతున్నారు. రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారంటున్నారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మొదటి జాబితా తర్వాత రాధా వర్గం మండిపడుతుంది. సరిగ్గా ఈ పరిణామాలనే ఆసరగా చేసుకుని వైసీపీ నేతలు రాధాకు టచ్లోకి వెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాధాను వైసీపీలోకి తిరిగి తీసుకురావాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఈ విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. తాజాగా మరోసారి పీర్ని నాని, కొడాలి నాని రాధాతో భేటీ అయ్యి వైసీపీలోకి ఆహ్వానించారన్న ప్రచారం సాగుతుంది. రాధా వస్తే ఆయనకు మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి. అలానే రాధా ఏం కోరినా కూడా వైసీపీలో తీరుస్తామని ఆ పార్టీ పెద్దలు చెప్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసిన విజయవాడ సెంట్రల్ టికెట్ ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఇచ్చేశారు. ఇక విజయవాడ వెస్ట్ టికెట్ ను మైనార్టీకి ఇచ్చారు. తూర్పు టికెట్ కి కూడా అభ్యర్థి ఖరారు అయ్యారు. అయితే రాధా వస్తే చివరి నిమిషంలో ఆయన మార్పు చేర్పులు చేసేందుకు వైసీపీ రెడీగా ఉందంటున్నారు. వీలుంటే విజయవాడ సెంట్రల్ నుంచి రాధాను పోటీకి దింపడం సాధ్యమని చెబుతున్నారు. ఆ మేరకు వైసీపీ అధిష్టానం నుంచి బంపర్ ఆఫర్ ఉందన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. మరి రాధా ఏం చెప్తారనేది తెలియడం లేదు. 2019 ఎన్నికల్లోనే రాధాకు జగన్ పార్టీ మచిలీపట్నం ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. ఆనాడు ఆయన విజయవాడ సెంట్రల్ కోరినా ఇవ్వలేదు. దాంతోనే అలిగి ఆయన పార్టీ మారారు. ఇప్పుడు రాధాకు మచిలీపట్నం ఎంపీ స్థానం అంటే ఓకే అంటారా, లేక సెంట్రల్ సీట్ ఇస్తేనే ఓకే అనే కండిషన్ పెడతారా అనేది చూడాల్సి ఉంది.